హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సునీతాస్ వంటిల్లు. ఈరోజు రెసిపీ బీరకాయ శనగపప్పు కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ కుక్కర్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ని వేయాలి. ఈ ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులో ఒక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, అలానే కట్ చేసిన ఒక ఎండుమిర్చి, ఒక పచ్చిమిర్చిని వేసుకొని 1 మినిట్ ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలను వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కొద్దిగా కలర్ వచ్చిన తర్వాత అరగంట నానబెట్టుకున్న ఒక 6 స్పూన్ల శనగపప్పుని యాడ్ చేసుకోండి. శనగపప్పును వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో కట్ చేసుకున్న ఒక 2 టమాటాలను వేసుకోండి. మళ్ళీ ఒకసారి మిక్స్ చేయండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, ఇవన్నీ వేసిన తర్వాత మనము ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఈ టమాటాలన్నిటిని మెత్తగా మగ్గనివ్వాలి. ఈ టమాటాలన్నీ మగ్గేలోపు మనము కర్రీ పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్లోకి ఒక 4 స్పూన్స్ వేయించిన పల్లీలను వేయండి. 1.5 స్పూన్ ధనియాల పొడి, 7 వెల్లుల్లి రెబ్బలు, 2 స్పూన్ల ఎండు కొబ్బరి పొడి, ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, టమాటాలన్నీ బాగా మెత్తగా అయ్యాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న కర్రీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఈ పౌడర్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి. నేను ముందుగానే 2 బీరకాయలను తీసుకొని పైన తొక్క తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. వీటిని యాడ్ చేసుకుందాం. ఈ బీరకాయ ముక్కలకి ఈ మసాలాస్ అంతా పట్టేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ కలుపుతూ ఉండండి. తర్వాత ఇందులో ఒక చిన్న కప్పు నీళ్ళని పోసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత మనము కుక్కర్ పైన మూతను పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఈ బీరకాయ కర్రీని మనము సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదా, ఇది ఎంత ఈజీగా మనం కుక్కర్లో తొందరగా ప్రిపేర్ చేసుకున్నామో. మీరు కూడా ఈ బీరకాయ శనగపప్పు కర్రీని చేసి రైస్తో కానీ లేదా చపాతీలోకి కానీ టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరియు ఈ వీడియో కింద కామెంట్ చేయండి.